హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ఆర్టిస్ట్ రమేష్ బాబు. ఈరోజు నేను గీస్తున్నది ఈస్టర్న్ బ్లూబర్డ్ పక్షి. యాక్చువల్గా ఇది సింబల్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ జాయ్. మనకు జనరల్గా శాంతికి చిహ్నం ఏంటంటే తెల్లపావురం అని చెప్తాం కదా, అలాగే ఇది జాయ్ అండ్ హ్యాపీనెస్కి సింబల్. ఆర్టిస్ట్ అవ్వాలనుకునే వాళ్ళకి నా చిన్న సలహా ఏంటంటే, మొదలుపెట్టి గీయండి, మొదలుపెట్టి ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే సాధ్యం కాదు ఏది ఉండదు. దాని మీద ఒక పాట కూడా ఉంది కదా, సాధన చేయుమురా నరుడా, సాధ్యము కానిది లేదురా, అలవాటైతే విషమే అయినా హాయిగా త్రాగుట సాధ్యమురా, హాయిగా తాగుట సాధ్యమురా. ఇది ఎప్పుడో పాత పాట. సో నిజమే, అది మనం సాధ్యం కానిది ఏది ఉండదు, సాధన చేయాలి. ఆర్టిస్ట్కి సాధనతో పాటు సహనం కూడా ఉండాలి. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పిన, ఆర్టిస్ట్ ఎంత ఈజీగా అవుతారన్న దానికి ఎగ్జాంపుల్ చెప్తా. మన ఆడపిల్లలు అదే ముగ్గులు వేస్తుంటారు కదా, ఆ ముగ్గులు వాళ్ళు ఏ స్కూల్కి వెళ్ళి నేర్చుకోరు, ఏ టీచర్ దగ్గర నేర్చుకోరు. అమ్మ గీస్తూ ఉంటే వాళ్ళు కూడా ఇంకో గిన్నెలో ముగ్గు తీసుకొని 2 చుక్కలు పెట్టి 3 చుక్కలు పెట్టి వాటిని కలుపుతూ ఆడి చేసి ఇడి చేసి మొత్తం మీద నేర్చుకుంటారు. అది ఏ స్థాయికి వెళ్తుంది అని అంటే 50 చుక్కల ముగ్గు, 60 చుక్కల ముగ్గు, 110 చుక్కల ముగ్గు. ఇది మన కళ్ళతో మనం చూస్తున్న విషయాలు. ఒకరోజు ఫ్లవర్ని గీస్తారు, ఇంకో రోజు 9ని గీస్తారు, ఒకరోజు ఇంకేదేదో గీస్తూ ఉంటారు. చిలకని గీస్తారు, పిట్టల్ని గీస్తారు, పువ్వులను గీస్తారు, పెద్ద పెద్ద రథం బొమ్మలు వేస్తారు, రథం ముగ్గులు వేస్తారు. వాటికి అదేమి అంత ఈజీ కాదు కదా. సో అట్లనే వాళ్ళేం పెద్దగా దాన్ని ఎక్కడో కోచింగ్ తీసుకున్నది కాదు. సో అంతే, ఇది కూడా అంతే. మనకు ఏదైనా చెయ్యాలని అనేటువంటి ఆలోచన, కొంచెం పట్టుదల ఉంటే మీరు కూడా ఆర్టిస్ట్ అవ్వచ్చు. దీని స్క్రీన్ షాట్ తీసుకోండి, అలా ముందు పెట్టుకొని గీయండి, మీరు కూడా గీయగలుగుతారు. మొదట్లోనే మీకు అంత బాగా రాకపోయినా సరే మెల్లమెల్లగా అయితే గీస్తారు. దీన్ని కంప్లీట్గా చూస్తే మీకు ఒక అవగాహన వస్తుంది. సింప్లిఫికేషన్ అండి, అబ్జర్వేషనే. మన దగ్గర ఉన్న రెఫరెన్స్ ఎలా ఉంది, దానికి కొంచెం అటు ఇటుగా గీస్తున్నామా లేదా, ఎక్కడ పొరపాట్లు జరుగుతున్నాయి, ఆ పొరపాట్లని మళ్ళీ చెరిపేసో తుడిపేసో సవరించుకొని గీసుకుంటూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే డ్రాయింగ్ మీద కొంచెం ఎక్కువ ధ్యాస పెట్టాల్సి ఉంటుంది. ఏదైనా ఒక బొమ్మ గీసేటప్పుడు ప్రాపర్గా డ్రాయింగ్ వేసుకున్న తర్వాత కలర్స్, రకరకాల కలర్స్ వేసుకోవచ్చు. రకరకాల కలర్స్ ఇన్ ద సెన్స్, ఒకే కలర్ తోటి 2-3 షేడ్లతో ఏ బొమ్మ గీసినా ఆ షేప్ దెబ్బతినదు. డ్రాయింగ్ ప్రాపర్గా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ బ్లూ కలర్ తోటి గీయచ్చు, ఓన్లీ బ్లాక్ కలర్తోనే
ఫొటోస్కి గీగులుతాం. బ్లాక్ అండ్ వైట్లో ఇంకేముంటుంది చెప్పండి, ఓన్లీ బ్లాక్ కలరే కదా. అది కొంచెం లైట్ కలర్, లైట్ షేడ్స్, ఎక్కడ ఆ వాల్యూస్, ఎక్కడ ఎంతెంత వాల్యూస్ ఉండాలో అప్లై చేసుకుంటూ పోతే, చార్కోల్ అదే కదా, పెన్సిల్స్ కూడా అంతే కదా. గ్రాఫైట్ పెన్సిల్, చార్కోల్ పెన్సిల్ తోటి డ్రాయింగ్ గీసేవాళ్ళు, అది ఒకే కలర్ కదా. సో అలాగే మొదలెట్టి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఏదైనా సాధ్యం అవుతుంది. నా తపనంతా, నా ఆలోచన అంతా ఏంటంటే, నాతో పాటు కొంతమందికి నేర్పించాలనే ఆలోచనే. అది మొదలెట్టండి, నేర్చుకోండి. వీలైతే నెక్స్ట్ వీడియో నుంచి ఇలాగే డైరెక్ట్గా గీస్తూ ప్రతిదీ స్టెప్ బై స్టెప్ మీకు చూసి నేర్చుకోవడానికి అనువుగా ఉండేలాగా గీసి చూపించాలని డిసైడ్ అయ్యాను. ఈరోజు పక్షిని గీసామంటే నెక్స్ట్ వీడియో జంతువు కావచ్చు, పోర్ట్రేట్ కావచ్చు, హ్యూమన్ పోర్ట్రేట్ కావచ్చు, ఏదో ఒకటి మీకు చూపిస్తూ నేను ఎలా గీస్తున్నానో, ఎలా కలర్స్ అప్లై చేస్తున్నానో చేద్దామనేది నా ప్రయత్నం. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. బ్యాక్గ్రౌండ్లో వస్తున్నటువంటి మెలోడియస్ మ్యూజిక్ వినుకుంటూ మొత్తం చూసేయండి. డోంట్ మిస్ ద ఎండింగ్, ఫినిషింగ్ బాగుంటుంది. థ్యాంక్ యూ. వీడియోని ఎండింగ్ వరకు ఎంజాయ్ చేయండి.